హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో వచ్చే విధంగా డ్రాగన్ చికెన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూపించబోతున్నాం. ఇందుకోసం మనం ముందుగా ఒక పావు కిలో చికెన్ని బాగా కడిగి ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి ఒక గుడ్డుని బాగా కలిపి ఈ చికెన్లో వేసుకోవాలి. గుడ్డుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సోయా సాస్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ని వేసుకోవాలి. ఇక్కడ కారాన్ని అయితే అస్సలు వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలు అన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ అనేది ఈ విధంగానే ఉండాలి, మనకి టైట్గా ఉండకూడదు. ఈలోగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి. వీటిని మనం ఎంత క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తుంది మనకి డ్రాగన్ చికెన్ అనేది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. మనకి బబుల్ ఫామ్ అవడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటి వరకు ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మిగిలిన ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వీటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లాన్ని కూడా వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. వీటిని కాస్త మగ్గనిస్తే చాలండి, ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మిగతావి కూడా వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ను కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు ఎల్లో, రెడ్ ఏ కలర్ అయినా క్యాప్సికమ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వీటిని కూడా కాసేపు మగ్గనివ్వాలి, ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకూడదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి 2 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ సాస్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు రెడ్ చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి. మనకి ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవడం వల్ల కారం అనేది చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. అలాగే కలర్ కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఇవన్నీ వేసేలోగా మనకి క్యాప్సికమ్ అనేది బాగా మగ్గిపోయింది, కానీ కొంచెం మగ్గకుండా చూసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా టమాటా సాస్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ కొద్దిగా పెప్పర్ని కూడా వేసుకోవాలి, బ్లాక్ పెప్పర్ పౌడర్ని. నేను ఇక్కడ వీడియోలో స్కిప్ అయ్యింది. అలాగే ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి డ్రాగన్ చికెన్ అనేది రెడీ అయినట్టే. అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా నువ్వులు ఉంటే ఈ విధంగా గార్నిష్ కింద వేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో డ్రాగన్ చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే.
మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.